హాయ్ అండి. నేను మీ లలితా బీశెట్టి. వచ్చేది మాఘమాసం కదండి. శ్రీ రామదేవుని కథ మనలో చాలామందికి తెలుసండి. ఆ కథను చాలామంది వ్రతం కింద చేసుకుంటూ ఉంటారు. నేను ఈ కథను మీకు వినిపిస్తున్నానండి. శ్రీ రామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. దానికి భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమే వెళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకోవడానికి కాశీకి వెళ్తున్నానని చెప్పారు. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టిస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, ఇంకా అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారా? మేము ఒక కథ చెప్తాం, వింటావా అని అడిగారు. నాగంభట్టు అది ఏ దేవుడి కథ వివరించిన స్వామి అని వేడుకొన్నాను. నారదుడు చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలంలో కోసలమను రాజ్యం కలదు. ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చినారు. అతడు అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అన్న ముగ్గురు రాణులకు ఇచ్చాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసం నిండగా చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రంన శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుడి వల్లే పెరుగుచుండిరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ, లక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా, ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరం చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసుడు సీతను ఎత్తుపోగా లంకాపురంను కేగి లంకాదహనం చేసి రావణాసుడిని వధించి విభీషణునికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులే సుఖంగా రాజ్యం ఏలుచుండెను అని వారు ఆ విప్రునికి మరలా రామదేవుని వ్రతకథా విధానం ఇట్లు చెప్పిరి. 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టాలి. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదుకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినాలి. ఈ విధంగా 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేయాలి. ఈ విధంగా నారదుడు చెప్పింది విన్న నాగంభట్టు వెంటనే తిరిగి వచ్చి తన ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో కలిసి 5 లక్షవారంలో 5 ఆదివారంలో రామదేవుని వ్రతం ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభం కలుగుటను గుర్తించాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యం రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యంతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడట. అలా కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్దామని అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకొని కొంచెం ధనం మూటగట్టుకొని కాశీకి ఆవిడ భుజం మీద వేసుకొని కుమార్తెని పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మర్నాడు కుమారుడు యాయవారానికి వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను, విందుగాని రావమ్మా అని పిలువగా ఆ తల్లి, నాయన, ప్రొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చే వేళ, వంట వేళ అయింది, ఇప్పుడు కథ వినలేను అన్నది. మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను, విందుగాని రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయన, పడకల వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినలేను అన్ను. ఆ కారణంగా రామదేవుని కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యంలో అలాగనే వెళ్ళిపోదలపెట్టగా బిందులు, చెంబులు, గిన్నెలు అన్నీ దొర్లగిల్లి ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. పూర్వం నుండి ముష్టెత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోతుందట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడ తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోతున్నాయి. వారి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా ఆ తల్లి ఆ కంచం అంచు పట్టుకొని లాగిందట. అంతటినా సగమంచు గల భాగం ఉండిపోయి మిగిలిన పక్కింట్లోకి వెళ్ళిపోయిందట. మర్నాడు ఏదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంట్లో ఉన్న సగమంచు కంచం చూసి, ఈ కంచం మాదే అన్నదట.
అందుపై ఆ ఇంటివారు, మీ కంచం వంచి మా ఇంటికి ఎలా వస్తుంది? మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా? కాబట్టి ఈ కంచం మాదే అని అన్నారట. నాగంభట్టు భార్య, అలా కాదు, మా ఇంట్లో ఈ కంచం సగం మంచం ఉంది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచాన్ని దగ్గర పెట్టి చూడగా ఆ రెండు అతుకుపోయాను. కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అన్ను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథను చెప్తాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను. కానీ ఆ తల్లి, నేను కథ విన్ను, కార్యం విన్ను, ఏ పని పేట చేసుకొని బతుకుతాను కానీ రామదేవుడి కథను మాత్రం విన్నాను చెప్పిందట. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంట పెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరికి వచ్చాడు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేటిలో కాలు కడుక్కొని చూడగా ఎక్కడి నుంచి ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడగగా నారాయణ భట్టు, ఏముంది నాన్నగారు, యథాప్రకారానికి ఏమీ లోటు లేదు, కానీ మీరు వెళ్ళింది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. యాయవారపు చెంబు కూడా దొర్లిపోతూ ఉండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచి రామదేవుడు తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం తప్ప మిగతావన్నీ కూడా వెళ్ళిపోయాయి. గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు అన్నింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మ చూచి కంచం అంచు పట్టుకొని లాగ్గా సగం అంచు మనకి, సగం పొరుగింటి వారికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్ని లేచి వారింటికి నిప్పు కొరకే వెళ్ళి వారింట్లో కంచమంచు చూసి కంచమంచు మాదే అని అన్నది. అంతటి వారు, మీ కంచం మా ఇంటికి ఎలా వస్తుంది? నీవు మా ఇంటికి వచ్చావా, మేము మీ ఇంటికి వచ్చామా, ఇది మాదే అన్నారు. అలా కాదు, మా ఇంట్లో ఉన్న కంచమంచు పట్టుకొస్తారని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కొని పోయాను. వారు దాన్ని మాదేనని తీసుకున్నారు. అమ్మ, ఎప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావని అడిగితే నేను కథ విన్ను, కార్యం విన్ను అని అన్నది. అందువల్ల రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి వెళ్ళి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే, మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయదునా అని నారాయణ భట్టు అడుగుగా, అతను పెళ్లి వద్దు, పేరెంటం అక్కర్లేదు అని చెప్పాడట. మరికొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడుగుగా అతడు, నాకు పెళ్లి పేరంటం వద్దు, ఇదివరకు 2 భార్యలు ఉన్నారని చెప్పాడట. మరలా వెలుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించడం. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అన్నాడట. పెళ్లి చేస్తానంటే వద్దంటనా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అని అన్నాడు ఆ యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా, ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగాడు. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థంగా చేస్తానంటే వద్దంటనా, కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు, గోవుపాదమంతా భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడట. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాలు నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడట. వారు అక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి దారపోస్తాం, తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, కథ అయిన తర్వాత తీసుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అని అన్నారట. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉంది, అనుభవించండి అని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడట. వారు ఆ 4 ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దాన్ని, కొంత ధనాన్ని పుణ్య దంపతులకు దారిపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒకరోజు రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారిపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయాన్నే లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పలకని పంపించాడట. వారు అక్కడికి వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహాన్ని
ఇంకా కొంత ధనాన్ని మీ ఇద్దరికి దారిపోస్తారట. మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని పంపారు, కాబట్టి రండి అని పిలిచారట. దానికి వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెళ్దామని అనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించారట. రాజు సంతోషంతో ఆ గృహాన్ని, ధనాన్ని వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహాన్ని, 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తన ప్రయాణమే వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవారిని చూసి, ఓ గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏంటి అని అడిగాడు. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అందుడను, వాళ్ళు వడ్లు ఎండబెట్టి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఎలా ఉంది బాబు అని అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను వింటావా అని అడిగాను. గొల్ల, అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినమాట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమని. నారాయణ భట్ నవ్వి, ఇది రామదేవుని కథా మహత్యం, 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టాలి. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవుడికి, ముత్తైదుకు, బ్రాహ్మణుకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలని చెప్పి వెళ్ళిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూసిన బ్రాహ్మణుడు, అంటే నారాయణ భట్ అండి, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను. నాయన, నా రాజ్యం పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతూ ఉండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఎలా ఉంది బాబు అని రాజు చెప్పాడట. సరే, నేను ఒక కథ చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడగగా, ఆ రాజు అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అన్నాను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను. అంతటా ఆ రాజుగారికి పరారైన భార్య బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించును. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అనగా, నారాయణ భట్టు, నేను దేవుడిని కాదండి, ఇదంతా రామదేవుని కథా మహత్యం, మీరు 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా ఇంకొకసారి చెప్పి వినిపించినట. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉంది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు తల్లి అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలేశారు, కాబట్టి నా అవస్థ ఎలాగుంది బాబు అని చెప్పిందట. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను వింటావా అని అన్నాను. అలాగే వింటాను నాయన, చెప్పమని అడిగాను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడట. తరిమివేసిన తల్లి, తండ్రి, అత్తమామలు కూడా వచ్చారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యం, 5 లక్షవారంలో 5 ఆదివారంలో మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ, పూజ చేసుకుంటానికి వచ్చి చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంట్లో మడి ఆచారం కుదరదు, కాబట్టి ఇల్లు లేదు, వాకిలి లేదు, వెళ్ళిపోండి అని అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. అందుకు ఆమె, తూర్పు దిశ ఈశాన్య మూలంగా కోనేరు ఉంది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకొంచున్నాడట. ఇంతలో ఈమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలం, దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకొని కొన్నిటిన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. ఇతను ఇలాగ వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయిందట. అప్పుడు యాయవారానికై వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కాపలా కూర్చొని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్ల మూటలు వేసుకొని ఇల్లు కానుక కంగారు పడి అక్కడే నిలబడి ఉన్నాడట. ఆమె చూసి, మనిల్లే ఇదే, ఇలా రండి అని పిలిచిందట. భర్త అనుకుంటున్నాడట, ఇది మన ఇల్లాలు కాదు, నేను రానని చెప్పగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెప్తాను వినండి. ఎక్కడి నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారం
కుదరదు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు ఉందని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకి వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ ఒక పంచదార కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొంచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారిందని చెప్పింది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. అంతటా ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళినాడని చెప్పమనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించింది. బ్రాహ్మణుడు, ఏమండో ఈ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందని, మేము పూజ చేసుకుంటామని అనను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను అని చెప్పాడట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు. కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సిందని కోరారట. మీరు ఏదేమనో చెప్పండి, మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేనండి అని చెప్పాడట. రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను, నేను ఏ దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథా మహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తానని అన్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యంతో తొలతొగుచున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెలుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మూర్చెల్లి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయగలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరిచ్చి భోజనం చేతుగానే మా ఇంటికి రమ్మని పిలిచిన. నేను రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను, భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానని చెప్పాడట. తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరు ఉంది, వెళ్ళమని చెప్పాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపేటలు, బమ్మిడి కంచాలు కనిపించాయి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురే మా ఇంట్లో భోజనం చేదురుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుచూ వెలుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడు అని చెప్పగా, అయితే కావచ్చిన మహానుభావ, నాకు దర్శనం కావాలని అనగా, అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరసును గంగతో, ప్రక్కన పార్వతితో, త్రిశూలం త్రినేత్రంతో నందివాహనారూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసెను. ఈశ్వర స్తుతి. వందే శంభు ముమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరాడట. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో, మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదాధరుడే నెమలి పింఛం ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసినట. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం కావాలని అనుకున్నాడట. శ్రీరామస్తుతి. శ్రీమద్దివ్య మునీంద్ర చిత్తనిల్యం సీతా మనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశనం స్మేరాననం చిన్మయం నిత్యం నేరద నీలకాయ మమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని శ్రీరామచంద్రమూర్తిని స్తుతించాడంట. ఈ స్తోత్రం చేసేసరికి హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఎప్పుడైనా భోజనం చేస్తావా అని అడిగాడట. నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానని చెప్పాడట. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తాడని అభయహస్తం ఇచ్చాను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరిమాణాలు వండి వెండిపేటలో బమ్మిడి కంచాలు వేసి వారి బందుకోట పరివార సహితంగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలంలో వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతను వెనకనే రామదేవుడు బయలుదేరి వెలుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూడగా అతని
అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఎలా పడిపోయావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మ దేవతలు, యోగేశ్వరులు, మునీశ్వరులు, తపస్సారులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకోవడానికి నేనెంత వాడిను? నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించాడట. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీవు వచ్చినప్పుడు ఎవరిండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు రామదేవును తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చిరి. అచ్చట ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారట. ఈ విధంగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవారింటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని ఉండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండటం వల్ల సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నీ వచ్చిన కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చిందంట. సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలను, మనం అందరం పూజ చేసుకుందాం అని చెప్పాడట. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు, రామదేవులతో సహా వారంతా నారాయణమ్మ, ఆమె భర్త ఇంకా నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి 4 మూలల దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పట్టం పెట్టి గోధుమ ఒక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 వండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసినాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకొని వస్తానని చెప్పాడట. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నింటినీ సిద్ధం చేసి అతన్ని రమ్మని పిలిచారు. అప్పుడు నారాయణ భట్ సంతోషంతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడట. అప్పుడు ఆ రామదేవునితో, తండ్రి, మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టండి అని ప్రార్థించాడట. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి అది ఒక పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడును, నిన్ను తప్ప అన్ని మెరుగిన వాడును, నీ భక్తుడును కాబట్టి అపరాధం కానీ అపచారం కానీ భావించక నాకున్న ఈ పుచ్చిపేట సింహాసనం అనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చున్న వల్లనే వినయంగా ప్రార్థించడట. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనంగా మారిందట. అంతట సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది పరివార సైతంగా శ్రీ రామచంద్రమూర్తి వారి ఇంట్లో ఆసీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకొని కథాక్షతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండే నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగుగా, పెళ్లి చేస్తానంటే వద్దంటన్నా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలో పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకు 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవునేతో దీపం పెట్టి తూర్పు వైపుగా ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆరోగ్య అభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులే సుఖంగా ఉన్నారు. రామదేవుని కథ సంపూర్ణం.